శక్తిపీఠాల మూల కథ మనం ముందు పార్ట్స్లో వివరంగా తెలుసుకున్నాం కదా. మనం ఈ కొత్త సిరీస్లో శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం. అది శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉద్భవించాయో, అమ్మవారి ఏ ఏ భాగాలు భూలోకంలో పడ్డాయో తెలుసుకుందాం. మొదటి శక్తిపీఠం జమ్మూ మరియు కాశ్మీర్ అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో సతీదేవి గొంతు భాగం పడింది. ఇక్కడ ఈ దివ్యమైన అమ్మవారిని మా మహామాయగా పూజిస్తారు. అలానే పరమేశ్వరుణ్ణి భైరవ త్రిసంధీశ్వర్గా పూజిస్తారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం వలన గొంతుకు సంబంధించిన సమస్యలు, రోగాలు తగ్గుతాయి. అలానే ఆధ్యాత్మిక శుద్ధి పొందవచ్చు. ఇక పాపాలు తగ్గుతాయని నమ్మకం. ఇక ఈ శక్తిపీఠంని జాగృత్ అని కూడా పిలువబడుతుంది. ఇంకా అమ్మవారి దర్శనం అమర్నాథ్ యాత్ర సమయంలో జరుగుతుంది, ముఖ్యంగా వేసవి కాలంలో. ఇప్పుడు రెండవ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. వెస్ట్ బెంగాల్ బీర్భం జిల్లాలో సతీదేవి కింద పెదవి భాగం పడింది. ఈ పవిత్రమైన శక్తిపీఠం ఫుల్లారా అని పిలువబడుతుంది. ఇక్కడ అమ్మవారిని మా ఫుల్లేరగా పూజిస్తారు. అలాగే పరమేశ్వరుణ్ణి భైరవ్ విశ్వేష్గా పూజిస్తారు. ఇంకా అమ్మవారిని దర్శించుకోవడం వలన ఆరోగ్యం, కుటుంబ శాంతి, సమృద్ధి లభిస్తుంది. అలాగే జీవిత కష్టాలు తగ్గుతాయని నమ్మకం. పార్ట్ 2లో మరిన్ని శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం.